యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కరెక్టే విరాజ్, కరెక్టే. కానీ ఎవరనేది ఎలా బయటపడుతుంది? ఏముందన్నయ్య, ఆల్రెడీ పృథ్వీ ఇష్యూ జరుగుతుంది కదా. అతను చేసిన తప్పులన్నీ పోలీసులే బయట పెట్టిస్తారు. ఆ తర్వాత తప్పు చేసిన వాళ్ళందరూ బయటికి వస్తారు. కరెక్టేరా. అసలు ఇది నిజంగా పృథ్వీ చేశాడా, ఆ మార్ఫింగ్ ఫేస్ వెనుకున్న అమ్మాయి చేసిందో తేలిపోతుందన్నమాట. ఆనంద్ గారు, అసలు ఆ అమ్మాయి ఎందుకు చేస్తుందండి? ఎందుకు చేయకూడదు స్మైలీ? తన బెనిఫిట్స్ ఏమైనా ఉండొచ్చు, లేదా ఎదుటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికైనా చేసుండొచ్చు. నేరం వెనక కారణం లేకుండా ఉంటుందా? పోలీసులు డీప్గా వెళ్తే ఎంతసేపురా ఏ కేసైనా? అవునన్నయ్య, ఇన్ఫ్యాక్ట్ బయట పబ్లిక్ డిమాండ్ని బట్టి పోలీసులు ఎలాగూ డీప్గా వెళ్ళే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. చైత్ర, మహికి ధైర్యం చెప్పాలి. పాపం ఈ సిచ్యువేషన్లో దాని గురించి భయపడాల్సిన పనేం లేదు ఆనంద్ గారు. తన గురించి తను చూసుకోగలదు. తను మెంటలీ స్ట్రాంగ్ గర్ల్. ఎక్స్క్యూజ్ మీ. హలో. జరగబోయేది అర్థమవుతుంది కదా. వెనక దాగిన ముఖం రేపో మాపో బయటపడుతుంది. ఆ తర్వాత ఆ మొహం ఈ సభ్య సమాజానికి ఎలా చూపిస్తుందో ఏంటో. చైత్ర, దయచేసి అలా అనుకో. విరాజ్, నిజంగా నిజంగా నేను ఆనంద్ గారితో జెన్యూన్ గా జీవితం కోరుకుంటున్నాను. నన్ను నన్ను తనకిలా దూరం చేయొద్దు ప్లీజ్. వాట్ ఏ క్యారెక్టర్. చిటికెలో ఇలా మార్చేస్తావు. అందితే జుట్టు, లేదంటే కాళ్ళు. దీన్ని బతక నేర్చడం అంటారో బరితెగింపంటారో తెలీదు. కానీ ఆడదాని సంస్కారం కాదని మాత్రం తెలుసు. నువ్విప్పుడు ఎన్ని డ్రామాలు ఆడినా ఉపయోగం లేదు. అలాగే నీ పాపాన్ని నేను మోయాల్సిన పని లేదు. మామ్, సౌండ్ వచ్చిందా? లేదు నాన్న. ఇప్పుడు వచ్చిందా? లేదురా. అది కాదు మామ్, రోజు గడిచింది. ఆ చైత్ర చెప్పిన టైం కూడా దగ్గర పడుతోంది. అసలు బయట ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు మామ్. ఒంట్లో ఉన్న అవయవాలన్నీ భయంతో ప్యాక్ అయిపోతున్నాయి. డోర్ తీయండి, నేనండి మహిని. మహిరా. మామ్, నాకెందుకు డౌట్గా ఉంది. సరే, నువ్వు ఉండు, నేను చూస్తాను.
ఏంటి మహి ఇది? చివరికి నా జీవితానికి మిగిలేది ఇదే కదా ఆంటీ. ఇంకా ఏంటమ్మా అంటూ ఎందుకు ఆంటీ అడగడం? అయినా ఆయన్ని ఎన్కౌంటర్లో లేపేసినంత సడన్ గా నన్ను వైట్ శారీలో విడోగా మారిపోమంటే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. అందుకని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నావా? చెయ్యక తప్పడం లేదండి. నాకు మాత్రం ఇలా ఉండడం ఇష్టమా? ఇష్టం లేకపోయినా మీరు పోయాక నేను ఇలాగే ఉండాలి. అదే మీకు గౌరవం. ఇలా నేను అసలు బాలేను కదా పృథ్వీ గారు. మహి, భర్త బ్రతికుండగా ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకూడదమ్మా. తదాస్తు దేవతలుంటారు. ఆల్రెడీ దేవతలు తదాస్తు అని దీవించారు ఆంటీ. నిజం చెప్పాలంటే ఈయన మీద షూట్ ఎట్ సైడ్ ఆర్డర్ ఇష్యూ చేసేశారు. ఏంటి, షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇచ్చారా? అవును పృథ్వీ గారు. అది చూసాకే నేను మీరు పోతారని ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. అందుకేనండి ఈ వైట్ సారీ నాకు నచ్చకపోయినా ఐరన్ లేకపోయినా కట్టుకోవాల్సి వచ్చింది. మహి, నీకు దండం పెడతాను మహి. ముందెళ్ళి నువ్వు ఈ కాస్ట్యూమ్ మార్చేసిరా. నీ భవిష్యత్ కష్టాన్ని చూస్తుంటే ప్రస్తుతం నా కళ్ళ ముందున్నది పృథ్వీనా లేకపోతే వాడి శవమా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మా, చూసారా ఆంటీ, మీకు కూడా శవంలాగే కనబడుతున్నాడన్నమాట. అలా కాదు మహి నేననేది. అనకపోతే మాత్రం బ్రతికిపోతారా ఏంటి పృథ్వీ గారు? ఎలాగో పోతారు కదా. మీ కేసును అప్పగించింది దిశ ఎన్కౌంటర్ టీం వాళ్ళకని మర్చిపోయారా? లీగల్ గానే మిమ్మల్ని లేపేసి జనంతో సభాష్ అనిపించుకుంటారండి. నో, నేను చావను. నన్ను చంపే అవకాశం నేను ఎవరికి ఇవ్వను. నేను బ్రతకాలి. అయినా ఇప్పుడు విషయం నా ప్రాణాల మీదకి ఎందుకు వచ్చింది? చైత్రను నేను ఛాలెంజ్ చేసినందుకే కదా. అయినా చైత్ర ఏమైనా దూరం మనిషా? మన మహి వాళ్ళ అక్కే కదా. దాందే ఉంది. తప్పు చేశానని చైత్రతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది కదా. మహి, నీ ఫోన్ ఏది? మహి కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయి. మహి, మహి కాదు, నేను చైత్ర, పృథ్వీని. హా, చెప్పు పృథ్వీ. ఏంటి గొంతు తడబడుతోంది? ఇక్కడ జీవితమే తడారిపోయింది. గొంతు తడారిపోయి తడబడిందంతే. చైత్ర, దయచేసి నీ పట్ల నేను చేసిన తప్పుని క్షమించు. అందుకు ఏ పరిహారం చేయాలో నేను చేస్తాను. అందరి ముందు నీకు ఈ విషయంతో ఏ సంబంధం లేదని నేను నిజం చెప్పేస్తాను. చూడు, అందరికీ తెలిసేలా, ఈ ప్రపంచం మొత్తం నిజం తెలుసుకునేలా వీడియో తీసి పెడతాను. దయచేసి ఈ ఎన్కౌంటర్ ఆపి నీ చెల్లెలు పసుపు కుంకుమలో కాపాడు చైత్ర. నీ కాలు పట్టుకుంటాను చైత్ర, ప్లీజ్. నా తప్పును క్షమించు చైత్ర, ప్లీజ్. హలో చైత్ర, చైత్ర, హలో. చూసావా కన్నయ్య, మనం అనుకున్నట్టే వీడు కాళ్ళ బెరానికి వచ్చాడు.
అన్నీ చెప్పేస్తా క్షమించు అని బతిమాలుతున్నాడు. ఆడదాని బ్రతుకుతో ఆడుకుంటే వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమై ఉంటుంది వాడికి. ఇదే పాఠం త్వరలో ఆ నాగవల్లికి కూడా నేర్పించాలి. నేర్పిస్తాను. ఆ సాక్ష్యాల్ని అడ్డుకోవడానికి దీన్ని అడ్డు పెట్టుకుంటే ఇప్పుడు ఈ మహిళా సంఘాల గోలేంటి? ఇదంతా ఆ చైత్ర విరాజులు వెనుకుండి నడిపిస్తున్నారనిపిస్తోంది పిన్ని. దీంతో పాటు ఇంకేవేవో బయటకొస్తాయని నాకు చాలా భయంగా ఉంది. దాని మీద పడిన మచ్చతో అత్తయ్య గారి దృష్టిలో అది మరింత దిగజారిపోతుంది. దాన్ని ఇంటి నుంచి బయటికి గెంటేయొచ్చు అనుకున్నాను. కానీ మనం పెంచుకున్న ఆశలు ఎక్కడ ఆవిరైపోతాయోనని నాకు భయంగా ఉంది. అదే గనక జరిగితే మనకి ఈ ఇంట్లో విలువే ఉండదు స్మైలీ. ఆ పృథ్వీ ద్వారా నిజం అసలు ఎప్పటికీ బయటికి రాకూడదు స్మైలీ. పృథ్వీ, నువ్వేంటి ఇక్కడ? హంస గారు, మనం ఒకటి అనుకుంటాం, కానీ విధి మన చేత మరొకటి చేస్తుంది. ఇప్పుడు నిజం బయట పెట్టడం తప్ప నాకు వేరే దారి లేదు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం? స్మైలీ, అదే పిన్ని, మనం ఇంత చేసింది ఇలా విషయాన్ని మధ్యలో వదిలేయడానికి కానీ అడుగుతున్నాను. నిజాలు బయటపడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కొంచెమైనా నీకు అర్థమవుతుందా? అర్థమైనా ఏమీ చేయలేను. నిజాలు బయట పెట్టకపోతే అసలు నేను ప్రాణాలతోనే ఉండను. అయినా నా ప్రాణాలు పోయాక ఏముంటే నాకేంటి, ఏం పోతే నాకేంటి? అత్తయ్య, ఇంకా నిజాలను ఆపడానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్టున్నారు. మొన్నేదో చేశారు. మీ ఆలోచన ఫలించి నిజాన్ని ఆపగలిగారు. కానీ నిజాన్ని శాశ్వతంగా లేకుండా చేయలేరు కదా. అక్కడ మీరు గెలవలేదు. ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మీకు పరాభవమే తప్ప అంతకు మించి ఏమీ చేయలేరు. ఏ నిజాన్ని బయటికి రాకుండా ఆపలేరు. చైత్ర మీద పడిన మచ్చతో పాటు సీతారత్నం గారి మీద పడిన మచ్చని కూడా నిజంతో కడిగేయబోతున్నాను.
ఒరేయ్ రే, ఏంట్రా ఏకంగా ఇంటికే వచ్చేసావు? చిచి, మర్యాదగా గడప దాటు. ఎంత ధైర్యం ఉంటే ఇంతవరకు వస్తావురా? వెళ్ళమంటున్నానా? హంస, అలా చూస్తూ ఉంటావేంటి? వీడిని తన్ని తరిమేయకుండా. అమ్మా, అది కాదు. పృథ్వీ, దేనికొచ్చావు ఇక్కడికి? అనయ్య, నిజం పడిన వాళ్ళకి క్షమాపణ చెప్పడానికి వచ్చాను. ఓహో, చేసిన తప్పుని ఇలా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అంతే కదొదినా, ఈవిడి గురించి తెలియందేముంది? ఎటువంటి సందర్భాన్నైనా తనకి కావలసినట్టు మార్చుకుంటుంది, అబద్ధాన్ని నిజమని నమ్మించనుగలుగుతుంది. అందుకే ఇలా తప్పు చేసిన వాళ్ళని రప్పించి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఒరేయ్, నువ్వు చేసింది చూసాం. ఇంకా నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం మాకు లేదు. నీ మాటల్లో నిజం ఉండదని మా అందరికీ తెలుసు. ముందు వెళ్ళరా ఇక్కడి నుంచి. వెళ్ళు. లేదండి, నేను చావుకి ఎంతో దూరంలో లేను. బతికుండగా ఎన్నో అబద్ధాలు చెప్పినా చచ్చే ముందు మాత్రం ఎవరైనా నిజాలే చెప్తారు. నేను నిజమే చెప్తున్నాను. ఇప్పుడు నా మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పెట్టారు. వీడి చావు భయం నా చావుకొచ్చేలా ఉంది. పోలీసులకి నేను కనబడితే కాల్చి పారేస్తారండి. ఈ సమయంలో ఇక్కడి వరకు వచ్చి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకే ఉందండి. అందుకే కనీసం చేసిన తప్పుని ఒప్పుకుంటే అయినా ఈ బ్రతుక్కొక విలువ ఉంటుందని ఇలా వచ్చాను. చేసిన తప్పు కనపడుతూనే ఉంది కదా, ఇంకేంటి నువ్వు ఒప్పుకునేది? అది కంటికి కనపడే తప్పు, కానీ దాని వెనక దాగి ఉన్న నిజం ఆ నిజం మీకు చెప్పడానికే వచ్చాను. ఏంటయ్యా నిజం? ఒకప్పుడు నా తల్లి తప్పు చేసిందని మీ కంపెనీ నుంచి వెళ్ళగొట్టారు. ఆ కక్ష మనసులో ఉండగానే నేను పెళ్లి చేసుకోవాలనుకున్న చైత్రని విరాజ్ తాళి కట్టి నన్ను మరింత కృంగదీశాడు. ఇప్పుడు మహి నా జీవితంలోకి వస్తే ఆ బ్రతుకును కూడా ప్రశాంతంగా లేకుండా చేస్తున్నారని వీళ్ళని మనసులో ద్వేషంతో రగిలిపోతూ విరాట్ చైత్రలతో పాటు మీ
కుటుంబాన్ని కూడా దెబ్బ కొట్టాలని వీడియో మార్ఫింగ్ చేశాను.